టావోస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో యూరోపియన్ దేశాల అధినేతలు ట్రంప్ విధానాలపై మండిపడ్డారు. ట్రంప్ గీత దాటితే ఎదురు దాడి తప్పదు అంటూ స్పష్టమైన హెచ్చరికలైతే జారీ చేసిన పరిస్థితి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అయితే అంటూ ఉన్నారు, ట్రేడ్ బజూకాను వాడుతాము అని చెప్పి. ప్రొఫెసర్ గారు, ఏంటి సార్ ఈ ట్రేడ్ బజూకా? అంటే వాస్తవంగా యూరప్ చేయగలిగినంతా చేశారు ట్రంప్ మనసు మార్చడానికి. సో ట్రంప్ మారడం లేదు. ముందు రిక్వెస్ట్ చేశారు, ఇది చాలా పొలైట్గా చెప్పారు, ఇది అన్యాక్సెప్టబుల్, ఇది సరైనది కాదు, ఇది నాటో మీకు మనం అందరము కలిసి నిర్మించుకున్న అలయన్స్ మీరే దెబ్బతీస్తే ఎలా, ఇదంతా ఇది పొరపాటు అని చాలా సౌమ్యంగా చాలా పొలైట్గా ఒక మిత్రునికి చెప్పే భాషలో చెప్పారు స్టేజ్ 1లో. అయినా ట్రంప్ వైఖరిలో మార్పు లేదు. నెక్స్ట్ స్టేజ్లో కాస్తంత హెచ్చరించడం మొదలుపెట్టారు. అంటే ఒకవేళ మీరు గనక వినకపోతే జరగబోయే పర్యవసనాలు ఏంటివి, జరగబోయే పర్యవసనాల్లో నాటో క్లోజ్ అవుతుంది, మన ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ 1949లో స్టార్ట్ అయిన, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ట్ అయిన ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతుంది అని చెప్పారు కూడా. మీకు శ్రీకృష్ణ రాయబార ఘట్టం గుర్తొస్తుంది. మొదలు శాంతి యుద్ధం సంధి కుదుర్చుకోండి అని మామూలుగా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. దుర్యోధనుడు వినడు. అప్పుడు ఇక ఒకవేళ సంధే కుదరనప్పుడు యుద్ధమంటూ జరిగితే ఏమి జరుగుతుందో చెప్తాను దుర్యోధన అని, అదాత శత్రువే అలిగిన అలుగుట ఏ ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు ఏమవుతాయని చెప్పి మొత్తం ఉపద్రవాన్ని విజువల్ ప్రజెంటేషన్ ఇస్తాడు. సో అప్పటికీ దుర్యోధనుడు వినడం కూడా అది విషయం. సో ఇప్పుడు సరిగ్గా ట్రంప్ అలాగే ముందు పొలైట్గా చెప్పారు, మీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భాషలో నీ తమ్ముని కొడుకులు నీవే లాలించి, నీవే ప్రేమించి, నీవే చిన్నప్పటి నుంచి పెంచిన మీ తమ్ముని కొడుకులకు సగపాలు ఇవ్వమని అడుగుతున్నారు, సగపాలు కాకపోయినా 5 ఊర్లు ఇవ్వమని అడుగుతున్నాడు మహారాజా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. నీ చిన్నాన్న కొడుకులకు సగం 5 ఊర్లైనా ఇచ్చే సంధి కుదుర్చుకో దుర్యోధన అని చెప్పాడు. వినలే. అప్పుడు జరగబోయే పర్యవసనాలు ఏమవుతాయి, సముద్రాలు ఏమవుతాయి, ప్రపంచం ఏమవుతుంది అన్నీ చెప్పాడు. సో అర్జునుని రథం పైన నేను సారథినై ఉన్నప్పుడు కపిధ్వజాంకిత సుతాస్వరంజిత రథారోహుడై అర్జునుడు వస్తే ఏమి జరుగుతుందో చెప్పాడు. అయినా వినలే. ఇప్పుడు కూడా అలాగే యూరప్, మరి శ్రీకృష్ణ మహాభారతం చదివారేమో నాకు తెలియదు, కానీ మొదలు అంబలుగా చెప్పారు, ఇది పద్ధతి కాదు, మనమే కదా కలిసి నిర్మించుకున్న వ్యవస్థ ఇది అని. వినలే. తర్వాత జరగబోయే పర్యవసనాలు చెప్పారు. ఏమవుతుంది, నాటో విచ్ఛిన్నమవుతుంది, సో ప్రపంచం యూరప్ అంతా ఏకమవుతుంది, అమెరికా మిత్ర కూటమి బద్దలైపోతుంది, వరల్డ్ ఆర్డరే చేంజ్ అయిపోతుంది. సో మీకు కెనడా ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు చూడండి, ద వరల్డ్ ఆర్డర్ హ్యాస్ టు చేంజ్ అన్నాడు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పాడు, సిచ్యువేషన్ ఇస్ పర్మనెంట్లీ చేంజింగ్, యూరోప్ షుడ్ పర్మనెంట్లీ చేంజ్ అన్నాడు. అంటే పరిస్థితులు శాశ్వతంగా మారిపోతున్నాయి, యూరప్ కూడా శాశ్వతంగా మారిపోవాలి అన్నారు. అంటే ఇప్పటిదాకా అమెరికా నిర్మించుకున్న అమెరికా డామినేటెడ్ వరల్డ్ ఆర్డర్ కూడా దెబ్బతింటుంది అని చెప్పారు. అయినా ట్రంప్ వినలే. లాజిక్తో చెప్పే ప్రయత్నం చేశారు. అయ్యా నీకు ఎక్కడ హక్కు ఉంది గ్రీన్లాండ్? సో ట్రంప్ విచిత్రమైన లాజిక్ చెప్పాడు. సో ఇది గ్రీన్లాండ్ ఒకప్పుడు అమెరికాదే, మనమే ఇచ్చేసామన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే 1946లో మీకు సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జరిగిన పరిణామాలు, జర్మనీ డెన్మార్క్ను ఆక్రమించింది. డెన్మార్క్ను ఆక్రమించాక డెన్మార్క్లో భాగంగా గ్రీన్లాండ్ ఉంది కనుక, గ్రీన్లాండ్ పైన నాజీల ఆధిపత్యం వస్తుంది కనుక అమెరికా గ్రీన్లాండ్ రక్షణ బాధ్యత తీసుకున్నది. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అయ్యాక 1946లో మీకు $100 బిలియన్ ఇచ్చి ఆ గ్రీన్లాండ్ను కొంటామని అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ డెన్మార్క్ ప్రతిపాదిస్తే డెన్మార్క్ దాన్ని రిజెక్ట్ చేసింది. అప్పటి నుంచి గ్రీన్లాండ్ డెన్మార్క్దే ఉంటుంది. అందువల్ల ట్రంప్ చెప్తున్నట్టు గ్రీన్లాండ్ అమెరికాది ఎప్పుడూ కాదు. సో ఆ పర్టికులర్ సమయంలో నాజీల పాలన కిందికి డెన్మార్క్ వచ్చినప్పుడు సో గ్రీన్లాండ్ కూడా జర్మన్స్ ఎక్కడ ఆక్రమిస్తారో అని చెప్పి దాన్ని
అప్పటి బాధ్యతను తీసుకున్నారు. సో ట్రంప్ హిస్టరీని కూడా ట్విస్ట్ చేస్తే కాదయ్యా ఇది న్యాయం కాదు అని చెప్పారు. సో ఎన్ని లాజిక్తో చెప్పినా వినలేదు. ఇప్పుడు ఏం చేయాలిగా? దాంతో ఇక ట్రంప్ భాషలో చెప్పే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ స్టేజ్ 4వది ట్రంప్ భాషలో చెప్పడం ఎలా? ట్రంప్ ఏమన్నా అంటే టారిఫ్ అంటాడు కదా. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో వినందుకు 8 దేశాల పైన ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్, డెన్మార్క్ ఈ 8 దేశాల పైన 10% టారిఫ్ విధించాడు. ఇక జూన్ నుంచి 25% టారిఫ్ విధిస్తా అని బెదిరించాడు. దానికి ట్రంప్ భాషలోనే యూరోపియన్ యూనియన్ సమాధానం చెప్తూ అమెరికాతో లాస్ట్ జూలైలో కుదుర్చుకున్న ఒప్పందం యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ను యూరోపియన్ పార్లమెంట్ ధృవీకరించలేదు, రాటిఫై చేయలేదు, హోల్డ్లో పెట్టింది, ఫ్రీజ్లో పెట్టింది. సో ఇప్పటికీ కూడా ట్రంప్ విట్టలేడు. ఏం చేయాలి నెక్స్ట్? అప్పుడు 5వది ట్రేడ్ బజూకా ప్రయోగిస్తానని నిన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మాట్లాడింది. ఏంటి ట్రేడ్ బజూకా అంటే? యూరోపియన్ యూనియన్లో యాంటీ కోయర్షన్ లా ఉంది. అంటే యూరప్ను వాణిజ్యపరంగా ముప్పు తిప్పలు పెట్టి వాణిజ్య పరంగా దిగ్బంధం చేయాలని ప్రయత్నిస్తే, కోయర్షన్ అంటే బలవంతం చేయాలని ప్రయత్నిస్తే అప్పుడు యూరోపియన్ యూనియన్ దానికి రిటాలియేటరీ చర్యలు తీసుకునే. ఏంటి ఆ రిటాలియేటరీ చర్యలు? ఇప్పుడు అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ యూరోపియన్ యూనియన్. మీకు అమెరికా యూరోపియన్ యూనియన్లోకి వచ్చే ఎఫ్డిఐలో 50% అమెరికాదే. సో యూరోపియన్ యూనియన్ చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ అమెరికాకి ఎక్కువ. సో ఇంపోర్ట్ చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది యూరోపియన్ యూనియన్. సో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్లో యూరోపియన్ యూనియన్, అమెరికా 2 టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాడే ట్రేడ్ బజూకా ఏంటంటే దీన్ని నిలిపివేయడం. ఇప్పుడు $93 బిలియన్ ఆఫ్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ను యూరప్ అడ్డుకోరే అవకాశం ఉంది. దాన్నే ట్రేడ్ బజూకా అంటున్నారు. $93 బిలియన్ ఆఫ్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ టు యూరోపియన్ యూనియన్ అడ్డుకోవచ్చు. అలాగే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ యూరోపియన్ యూనియన్ అడ్డుకోవచ్చు. ఎఫ్డిఐ నేను చెప్పాను, యూరోపియన్ యూనియన్లోకి వచ్చే ఎఫ్డిఐలో 50% అమెరికాది. సో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ యూరోపియన్ యూనియన్ అడ్డుకుంటారు. 3వది పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ యాక్సెస్ నిలిపేస్తారు. అంటే అమెరికన్ కంపెనీలు యూరోపియన్ యూనియన్ నుంచి అమెరికా ప్రభుత్వాలు కానీ ఏది కొనలేరు, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. అలాగే మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కు ప్రొటెక్షన్, అంటే అమెరికన్ కంపెనీల మేధో సంపత్తి హక్కులకు యూరోప్లో రక్షణ ఉండదు. దీనివల్ల బిగ్ టెక్ కంపెనీస్ పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్లో ఒక తీవ్రమైన చర్యలు తీసుకునేటానికి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ బజూకాను వాడతారు. అప్పుడు ఏమవుతుంది? అమెరికాతో ట్రేడింగ్ ఆగిపోయి యూరోపియన్ యూనియన్ చైనా క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్కు చైనాకు మధ్య బలమైనటువంటి వాణిజ్య బంధం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు యూరోపియన్ యూనియన్ హయ్యెస్ట్గా ఇంపోర్ట్ చేసుకునే చైనా నుంచి. సో అందువల్ల రేపు ఏం చేస్తుంది యూరోపియన్ యూనియన్? సో ఒక్కసారి అమెరికా ఈ పనులు చేస్తే అమెరికాతో తెగదెంపులు చేసుకొని చైనా నుంచి వాణిజ్యం మరింతగా పెంచుకుంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇండియా వైపు చూస్తోంది. ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని నిన్న యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ప్రకటించారు. యూరోపియన్ నేతలు మన ఇండిపెండెంట్ రిపబ్లిక్ డే కూడా వస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ అమెరికా అధ్యక్షుడు ఏప్రిల్ 2025లో ఈ లిబరేషన్ డే టారిఫ్లు విధించాక యూరోపియన్ యూనియన్ ఫుల్ డెలిగేషన్ యూరోపియన్ ప్రెసిడెంట్ నాయకత్వం ఇండియాకు వచ్చారు. సో యూరోపియన్ యూనియన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఏ పోస్ట్ అమెరికా ఎరా, అంటే ప్రపంచ ఆర్థిక రాజకీయ మిలిటరీ సంబంధాలు మళ్ళీ రీరైట్ అయ్యేటువంటి అవకాశం, అంటే అమెరికాతో సంబంధం లేని ఓ కొత్త ప్రపంచ క్రమానికి మనం సిద్ధపడాలి అని నిన్న యూరోపియన్ నేతలే కాదు, కెనడా ప్రైమ్ మినిస్టర్ కూడా న్యూ వరల్డ్ ఆర్డర్కి సిద్ధపడాలి అని డైరెక్ట్గానే అమెరికాతో సంబంధం లేని వరల్డ్ ఆర్డర్కు మనం సిద్ధపడాలి అని వాళ్ళు నిన్న వ్యాఖ్యానించారు కూడా. అందువల్ల అది ట్రేడ్ బజూకాతోనైనా వింటాడా అంటే ట్రేడ్ బజూకా ప్రయోగిస్తాం, న్యూ వరల్డ్ ఆర్డర్కి మేము సిద్ధపడుతున్నాం అని ఎప్పుడైతే యూరోపియన్ నేతలు స్టేట్మెంట్ వచ్చారో, వాస్తవంగా నేను చెప్పిన ఇది 5వది కూడా కాదు, 6వది వాస్తవంగా ట్రేడ్ బజూకా. 5వది ఏంటి అంటే సింబాలిక్గా యూరోపియన్ దేశాలు తమ మిలిటరీ పర్సనల్ కూడా పంపించారు.
అంటే గ్రీన్లాండ్లోకి 7 యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్ ఎలాగో తమ దేశాంతే కనుక వాళ్ళు పంపారు. సో ఈ 7 దేశాల మిలిటరీ పర్సనల్ కూడా 50 మంది వెళ్ళారు సింబాలిక్. అది 5th స్టెప్గా తీసుకున్నారు. అది కూడా విన్నప్పుడు 6th స్టెప్గా ట్రేడ్ బజూకాను తీశారు. చూడండి, ట్రంప్ ఆల్రెడీ యూటర్న్ మొదలైంది. మీరు ఇవాళ పత్రికల్లో చూడండి, బల ప్రయోగం ద్వారా గ్రీన్లాండ్ నేను స్వాధీనం చేసుకోను అని. మీకు నేను 2 రోజుల క్రితమే నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను. సో ట్రంప్ వెనక్కు తగ్గారా మిలిటరీ, గ్రీన్లాండ్పై మిలిటరీ జోక్యంపై ట్రంప్ వెనక్కు తగ్గారా అని. ఈ ట్రంప్ చికెనింగ్ అవుట్ ఆఫ్ గ్రీన్లాండ్ అని ఒక హెడ్లైన్తో పెట్టాను. చూడండి, 2 days కింద పెట్టాను. మొదట్లో సైనిక చర్య అన్నారు కదా. మొదలు సైనిక చర్య అన్నాడు. ఇవాళ మీరు పత్రికల్లో చూడండి, గ్రీన్లాండ్ స్వాధీనానికి బల ప్రయోగం చేయను, అది కరెక్ట్. అది సో బల ప్రయోగం చేయను. నేను 2 days కింద నా ఛానల్లో పెట్టాను. అదే జరిగింది చూడండి. అంటే ఎందుకు మరి ఈ మాట అన్నాడు? మీకు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే కారణం యూరోపియన్ యూనియన్ ఏకమై ట్రంప్ను ప్రతిఘటించడం మొదలు పెట్టింది. ట్రంప్ కాక తగలడం మొదలైంది. అందుకే ఇప్పుడు ట్రేడ్ బజూకా తీస్తానంటే ట్రంప్ వెనక్కి తగ్గుతున్నాడు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను మీకు, ట్రంప్ స్టైల్ భయపడితే తరిమి కొడతాడు, నిలబడితే నిలబడతాడు, ఎదురు తిరిగితే పారిపోతాడు. దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ ట్రంప్. ఇరాన్ విషయంలో చూస్తలేము. అప్పుడు వెనుజులా విషయంలో అంత దూకుడుగా ఉన్న ట్రంప్, ఇరాన్ విషయంలో దూకుడు ఎక్కడ కనిపిస్తోంది? సో ట్రంప్ బుల్లి అంటారు. ట్రంప్ ప్రవర్తన సరళి ఎలా ఉంటుందంటే, నీవు భయపడితే తరిమి కొడతాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరితోనైనా యుద్ధంలో, పోరాటంలో, పోటీలో అన్నిట్లో ఒకటే ప్రిన్సిపల్. మనము భయపడితే తరిమి కొడతారు, మనం నిలబడితే నిలబడతారు, ఎదురు తిరిగితే పారిపోతారు. ఇప్పుడు ఇది అన్నిటికీ వర్తిస్తుంది రూల్. ఇప్పుడు ట్రోలింగ్లో కూడా వర్తిస్తుంది. నాపై మొదట్లో ట్రోల్స్ విపరీతంగా ట్రోలింగ్ చేసేవాళ్ళు. నేను భయపడి ఉంటే నన్ను తరిమి కొట్టేవాళ్ళు. నేను నిలబడ్డాడు. ఇప్పుడు నేనే రివర్స్లో బ్యాటింగ్ చేస్తా అవసరం వస్తే. సో ఎవరికి భయపడేదే లేదన్నాడు. భయపడితే ఇంకెక్కువ భయపెట్టించుకుంటారు. అందుకే అంటారు, జినా హైతో మరణా సీకో, కదం పర్ లడ్నా సీకో అని మేము చిన్నప్పుడు యూనివర్సిటీలో నినాదాలు ఇచ్చినాం. బతకాలంటే చావడం నేర్చుకో, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలి. అందువల్ల స్టూడెంట్గా ఉన్న 40 ఏళ్ల క్రితం నింపుకున్న స్ఫూర్తి ఎవరికి భయపడేది లేదు అని. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నీపై దాడి చేసేవారు కూడా వెనక్కి తగ్గుతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ట్రంప్కు భయపడి ఉంటే తరిమి కొట్టేవాడు ట్రంప్ యూరోప్ను. యూరప్ నిలబడింది, ట్రంప్ నిలబడ్డాడు. ఇప్పుడు యూరపే తిరగబడుతోంది, ట్రంప్ వెనక్కి తగ్గుతున్నాడు. బల ప్రయోగం అని నేను ఆలోచించడం లేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. చూడండి మీరు, ఏం చేస్తాడో చెప్పలేం. ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. బట్ డెఫినెట్గా ఈ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నాడు ట్రంప్? యూరప్ తిరగబడుతోంది కనుకనే యూరప్ ట్రేడ్ బజూకా, అమెరికా సన్నాయి నొక్కులను క్లియర్గా అర్థమవుతుంది కదా.